హాయ్ టీచర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. మనం ఏపీ టెట్ 2024-25లో ఉన్నటువంటి ఫిజిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ పార్ట్ 1 అనేది లాస్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేసినాం మన ఛానల్లో. అదేవిధంగా ఇప్పుడు మన పార్ట్ 2లో ఇంకా కొన్ని క్వశ్చన్లు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకొక పార్ట్ ఉంటుంది, పార్ట్ 3. దాంతో యాంత్రిక శాస్త్రంలో ఉన్నటువంటి అంటే 2024-25 ఆల్ షిఫ్ట్లో వచ్చినటువంటి టెట్ 2ఏలో యాంత్రిక శాస్త్రంలో ఉన్నటువంటి ఆల్ క్వశ్చన్స్ కవర్ అయిపోతూ ఉంటాయి. లేదు సార్, మాకు ఒకేసారి చాప్టర్ అంతా కూడా చాప్టర్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా అట్లీస్ట్ 2 పార్ట్స్లో కంప్లీట్ చేయండి అంటే దానికి కూడా నేను సిద్ధమే. ఒకవేళ చిన్న చాప్టర్ ఉంటే ఒకే పార్ట్లో కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉంటే చూడరనే ఉద్దేశంతో, ఆ పేషెన్సీ ఉండదనేటటువంటి ఉద్దేశంతో మనం కట్ చేయడం జరుగుతుంది. లేదంటే మనం 1 hour 1.5 hour అయినా కానీ ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోతే మీకు కూడా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది. ఓహో, ఇన్ని క్వశ్చన్స్ అడిగాడా, ఈ విధంగా అడిగాడా ఈ చాప్టర్ నుంచి, మనం చదివిన దాన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఆ చాప్టర్ రోడ్ మ్యాప్ కూడా మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? దాన్ని ఒకవేళ అలా కావాలి అంటే పార్ట్ 1 పార్ట్ 2లో వద్దు సార్, మాకు వెంటనే ఒక చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ చేయండి, మరీ ఎక్కువ ఉన్నప్పుడు 2 పార్ట్స్లో కంప్లీట్ చేయండి, ఇలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ మందిని కామెంట్ చేస్తే ఏది వచ్చినటువంటి వ్యూవర్షిప్, అదేవిధంగా మీరు చూసినటువంటి అంటే చేసినటువంటి కామెంట్స్ని బట్టి మనం మాడిఫై చేసుకుందాం. లేదంటే పార్ట్స్ వైజ్గానే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మ్యూచువల్ కోఆపరేషన్ తోటి ముందుకెళ్ళామనుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ కూడా దగ్గరగా వస్తుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇప్పటికే టెట్ కోచింగ్స్ అయిపోయినాయి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా రాస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన సైడ్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మీరు వింటే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సరే, బాగానే ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సరే, ఇక చూద్దాం, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక డైరెక్ట్గా. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో నేను చదివే ప్రయత్నం చేస్తున్నా. అంతరాళంలో ఒక బిందువు వద్ద ద్రవ్యరాశి భారానికి సమానం అయితే గురుత్వాకర్షణ విలువ ఎంత అంటున్నాడు. మనకి జనరల్గా గురుత్వాకర్షణ విలువ ఏమవుతుంది అనేది ఈయన ప్రశ్న. జనరల్గా ఏంది, ద్రవ్యరాశి భారం. మనందరికీ తెలుసు, ద్రవ్యరాశి అంటే ఒక పదార్థంలో గల లేదా ఒక వస్తువులో గల పదార్థ పరిమాణాన్ని మనం ఏమంటాం, ద్రవ్యరాశి అంటాం. ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ మాస్ అని మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. మరి వాట్ యు మీన్ బై ద వెయిట్? భారం అంటే ఏంది? ఏదైనా ఒక వస్తువు మీద పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బల పరిమాణాన్ని మనం భారం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ద అమౌంట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ద వెయిట్ అని, డెనోటెడ్ బై డబ్ల్యూ అని మనం మాట్లాడుతూ ఉంటాం. డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎంజీ అవుతుంది, ఫోర్సే కాబట్టి. దీనికి యూనిట్స్ ఏమవుతాయి? జనరల్గా మనకి ఎస్ఐఆర్ ఎంకేఎస్ యూనిట్ అయితే న్యూటన్ అని తీసుకుంటూ ఉంటాడు, న్యూటన్. ఒక్కోసారి ఏమంటాడంటే న్యూటన్ బదులుగా వెయిట్కి సపరేట్గా దాన్ని డెనోట్ చేయడం కోసం న్యూటన్ ప్లేస్లో ఒకవేళ ఏది ఉంటే అది ఎగ్జామినేషన్లో మనం చూజ్ చేసుకుంటాం, దాన్ని బట్టి అన్నట్టు కేజీ వెయిట్ అని కూడా ఇస్తూ ఉంటాడు. కేజీ వెయిట్, కిలోగ్రామ్ భారం అని మనం మాట్లాడుతూ ఉంటాం, కిలోగ్రామ్ భారం. ఓకే, అదే సిజిఎస్లో అయితే మనకి డైన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం, డైన్ అన్నట్టు. దీన్నే ఒక్కోసారి గ్రామ్ వెయిట్ అని మనకి మాట్లాడుతూ ఉంటాడు, గ్రామ్ వెయిట్, గ్రామ్ భారం అన్నట్టు. ఇలా కూడా ఇస్తూ ఉంటాడు. ఇది జనరల్గా యూనిట్స్ వైజ్గా మనం కొంత మాట్లాడుకుంటే. అదేవిధంగా ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుందని, ఇది ప్రాంతాన్ని బట్టి మారదని. ఇది ప్రాంతాన్ని బట్టి మారడానికి గల కారణం జీ వాల్యూలో చేంజెస్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్లానెట్స్కి, డిఫరెంట్ శాటిలైట్స్కి, అంటే మూన్స్కి, న్యాచురల్ మూన్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ రెండు కూడా సమానం అన్నాడు, ఈక్వల్ అని మనకి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎంజీ. ఎంకి ఎమ్ గెట్స్ క్యాన్సిల్, జీ ఈజ్ ఈక్వల్ టు 1. యూనిట్స్ కూడా మనం మాట్లాడుకుంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏదైతే అది మనకి ఓకేనా 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 4th 1 అవుతుంది. ఇది ఈ ప్రశ్నకు సంబంధించిన స్టోరీ.
నెక్స్ట్ చూడండి, 40 కేజీల ద్రవ్యరాశి గల ఒక అబ్బాయి 400 న్యూటన్ల బలాన్ని భరించగల తాడు సహాయంతో ఒక కొండని ఎక్కుతున్నాడు. అతను సురక్షితంగా ఎక్కడానికి కావలసిన గరిష్ట త్వరణం ఎంత అంటున్నాడు. అవునా కదా, 400 న్యూటన్ బలాన్ని భరించగలదు. తాడైతే 400 న్యూటన్స్. లెట్ అస్ సపోజ్ ఇదేదో హిల్ అని అనుకుందాం మనం. హిల్ ఇదో కొండ, దీనికి ఒక రోప్, ఇది తాడు. ఈ తాడు ఎంతవరకు మనకి విస్టాండ్ చేయగలుగుతుందంటే 400 న్యూటన్స్ టెన్షన్ అంటాం. యాక్చువల్గా అది తాడులో డెవలప్ అయ్యేది టెన్షన్ అనమాట. తన్యతా బలం ఉంటుంది, అంతవరకు తట్టుకోగలుగుతుంది 400 న్యూటన్లు. వీడు ఎన్ని కేజీలు ఉన్నాడు? 40 కేజీలు ఉన్నాడు. అవునా కదా, ఈ 40 కేజీలు అంటే వీడి వెయిట్ తట్టుకోవటం అన్నట్టే కదా. వీడి వెయిట్ తట్టుకోవాలి. ఈ వెయిట్కి సంబంధించి మనం కనుక్కుంటే సరిపోతుంది. ఆ వెయిట్ దేనికి ఈక్వల్ కావాలి? 400 న్యూటన్స్. లేదా వీడు ప్రయోగించే బలం ఉంది కదా, ఆ బలమే 400 న్యూటన్లకి సమానం కావాలి. అప్పుడే వీడు ఈ విధంగా ఈ తాడుని ఎక్కగలడు. వీడు తాడు మీద ప్రయోగించే బలం 400 న్యూటన్లు అయితే గరిష్టం అయిపోతుంది. ఎందుకంటే తాడు 400 వరకు తట్టుకోగలదు. 500 న్యూటన్ల బలాన్ని కలగజేశాడు అనుకోండి, తాడుతో పాటుగా ఈడు కూడా కింద ఉంటాడు. ఓకేనా, ఇది జనరల్గా. అందుకే మనకి గరిష్ట త్వరణం అంటున్నాడు కాబట్టి ఫాస్ట్గా ఎక్కటానికి. తక్కువ అయితే ప్రాబ్లం ఏమీ లేదు, తాడికే ప్రాబ్లం లేదు. కానీ వీడు అలా తక్కువ బలంగానే కలగజేస్తే ఒక్కోసారి జారిపోయే అవకాశం ఉండొచ్చు, లేకపోతే నిదానంగా ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకే ఫాస్ట్గా ఎక్కాలి అంటే ఎక్కువ బలాన్ని కలగజేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి 400కి సమానం అయితే సరిపోతుంది. 400. వీడు ఎన్ని కేజీలు ఉన్నాడు? 40 కేజీలు ఉన్నాడు. త్వరణం ఎంత అంటున్నాడు, ఏ వాల్యూ. కాబట్టి గరిష్ట త్వరణం కదా, మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 400/40 అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్, 10 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, యాక్చువల్గా సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. చాలామంది 10 రంగంలోని ఆప్షన్ చూజ్ చేసుకుంటూ ఉంటారు. పక్కన యూనిట్స్ కూడా చూసుకోవాలి. మనకు వచ్చింది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, వాడు అడిగింది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 × 1 మీటర్ ఈజ్ ఈక్వల్ హౌ మనీ సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. కాబట్టి 100 × 10 అవుతుందండి, 1000 అవుతుంది. 1000 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇది జనరల్గా 1000 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మన ఆన్సర్ అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జత అంటున్నాడు. మిస్ మ్యాచ్డ్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఇచ్చాడు. ఉదయతార అంటే మార్నింగ్ స్టార్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. వీనస్, శుక్రుడు, ఇది రైటే. బాహ్యగ్రహం నెప్ట్యూన్, అవుటర్ ప్లానెట్. ఎందుకంటే మనకి తెలుసు సన్ నుంచి ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్. ఇప్పుడు ఇక్కడ మెర్క్యూరీ, బుద్ధుడు ఉంటాడు. వీనస్, ఎర్త్, మార్స్. అవునా కదా, మార్స్. ఇవన్నీ కూడా ఇన్నర్ ప్లానెట్స్ అంతర్గ్రహాలని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఏది, మార్స్ తర్వాత జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, అవుటర్ ప్లానెట్స్, బాహ్య గ్రహాలని మనం మాట్లాడుతూ ఉంటాం. వీటినే జోవియన్ ప్లానెట్స్ అని, గ్యాస్ టైప్ ప్లానెట్స్ అని కూడా చెప్తూ ఉంటారు. వీటిని వచ్చేసి ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ ద టెరెస్ట్రాయిలల్ ప్లానెట్స్, అంటే భూమిని పోలిన గ్రహాలని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఘనరూపంలో ఉంటాయి కాబట్టి ఘనరూప గ్రహాలని కూడా వీటికి పేరు. వీటికి ఎక్కువ సాంద్రత ఉంటుంది, వీటికి తక్కువ సాంద్రత ఉంటుంది. ఎందుకంటే ఇది గ్యాసియస్ ప్లానెట్స్ కాబట్టి, వాయురూప గ్రహాలు కాబట్టి. ఓకేనా, సరే, ఇది కొంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎటు చూద్దాం. మార్నింగ్ స్టార్, యాక్చువల్గా మనకి వీనస్ని మనం మార్నింగ్ స్టార్ అనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది రైటే. అవుటర్ ప్లానెట్లో నెప్ట్యూన్, అవుటర్ ప్లానెటే కదా, బాహ్య గ్రహమే కదా నెప్ట్యూన్. ఓకేనా, కాబట్టి ఇది రైటే. అంతర్గ్రహం, ఇన్నర్ ప్లానెట్ ఎర్త్ అంటున్నాడు. ఇన్నర్ ప్లానెట్ లిస్ట్లోనే ఉంది కదా ఎర్త్, కాబట్టి అంతర్గ్రహంలోనే ఉంది కాబట్టి భూమి, ఇది రైటే. ఇక్కడ అరుణ గ్రహం, బుద్ధుడు అంటున్నాడు. అరుణ గ్రహం అంటే ఎవరండి? మార్స్ కదా, రెడ్ ప్లానెట్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. రెడ్ ప్లానెట్ అని ఎవరికి పేరు? మార్స్కి, అంగారకుడికి అనమాట. కాబట్టి ఇది ప్లానెట్టే కదా, మెర్క్యూరీ, ఇది బుద్ధుడు. కాబట్టి ఇది మిస్ మ్యాచ్డ్ ఆప్షన్ అవుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, 2 ప్లానెట్సే ఇచ్చాడు. ఇక నెక్స్ట్, ఒక వస్తువు ఆక్రమించబడిన సమతల విస్తృతి యొక్క కొలత అంటున్నాడు.
అక్కడ చూడండి ప్లేన్ సర్ఫేస్ అంటున్నాడు. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు ఉందని అనుకుందాం. లేదా వస్తువు ఎలాగైనా ఉండనియండి. వస్తువు ఎలాగైనా ఉండనియండి. అవునా కదా! స్పెరికల్‌గా అయినా గాని. దీని యొక్క ప్లేన్ సర్ఫేస్ అంటే ఇదన్నట్టు. ఇదన్నట్టు. దీన్నేమంటాం మనం? రైట్ ఏరియా వైశాల్యం అని మనం మాట్లాడుతూ ఉంటాం. వైశాల్యం. ఏరియా అవుతుంది. ఎందుకంటే థియరిటికల్ క్వెషన్స్ దగ్గర నేను ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయను. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తా. లేదు థియరిటికల్ పార్ట్‌లో కూడా ఏదన్నా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కొంచెం హైలైట్ చేసే ప్రయత్నం చేసుకుందాం. కొంతమందికి ఫాస్ట్ అనేటటువంటిది కామెంట్ వస్తుంది. ఫాస్ట్‌గా అనిపిస్తే మీకు కింద మనకి సెట్టింగ్స్‌లో 0.5 ఉంటుంది. దాంట్లో ఇనే ప్రయత్నం చేయండి. బైపీసీ వాళ్ళు ఇలాంటి కొంతమంది ఉంటారు కాబట్టి. అవునా కదా! ఎందుకంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి మీకేదైనా ఫాస్ట్ అని అనిపిస్తే హెచ్‌జీటీ వాళ్ళు గాని, టెట్ 1 వోళ్ళు గాని వాళ్ళు కూడా చూస్తున్నా గాని కొంచెం రైట్ స్లోగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ స్కేల్ ఉంటుంది. స్పీడ్ స్కేలు. ఆ స్పీడ్ స్కేల్‌లో తగ్గించే ప్రయత్నం చేసుకోండి. లేదు ఇంకా మాకు స్లో అవుతుంది అనుకున్నోళ్ళు యూ కెన్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకేనా? బై టేకింగ్ ద 1.5 ఇంటూ 1 రైట్ 2 ఇంటూ కూడా ఉంటుంది. దాని స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సరే బానే ఉంది ఇంతవరకి. ఇక్కడ చూడండి 25 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై 100 మీటర్లు పర్ సెకండ్ స్క్వేరా? చాలా జాగ్రత్త చూడండి. ఆ నంబర్ చూడంగానే మాకు ఒక సర్ప్రైజింగ్‌గా ఉంది యాక్చువల్‌గా. 100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే జనరల్‌గా మన ఎర్తే 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఉంటేనే ఏదైనా వస్తువు మనం ఇలా చూసే లోపలనే కింద పడిపోతుంది. అంత ఫాస్ట్‌గా వచ్చేసి పడిపోతుంది. అలాంటిది 100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం పొందుటకు ప్రయోగించాల్సిన బలం ఎంత అంటున్నాడు. ఓకే. అంటే ఇవి నాకు తెలిసి 25 గ్రాముల ద్రవ్యరాశి మళ్ళీ అది గూడా చాలా తక్కువ ద్రవ్యరాశి. ఇది డైరెక్ట్‌గా స్పేస్‌లోకెళ్ళిపోతుంది. అయినా గాని చూద్దాం మనం. ఇక్కడ మనకి డైరెక్ట్ క్వెషనే గాబట్టి మాస్ ఎంత ఇచ్చాడండి? 25 కేజీ ఏది గ్రాములిచ్చాడు. 25 గ్రామ్స్. కేజీ గూడా గాదీడ గ్రామ్స్ అనేది ఇచ్చాడు గాబట్టి 25 గ్రామ్‌ని మనం కేజీలో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. 0.1000 గదా! 1000 కాబట్టి 0.025 కేజీ అవుతుంది. కేజీ. ఎందుకంటే అక్కడ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి. యాక్సలరేషన్ ఎంత? 100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఎంఏ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం వాల్యూ 0.025 ఇంటూ ఏ వాల్యూ ఎంతండి? 100 అవుతుంది. 100. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 డెసిమల్స్ గదా! 2 డెసిమల్స్ అంటే 0.25 న్యూటన్స్ అవుతుంది. 0.25ని ఎలా తీసుకోవచ్చు మనం? ఇక్కడ 0.25 లేదసలు. 1/4 అని తీసుకోవచ్చు గదా దీన్ని. 1/4 న్యూటన్ అని. 1/4నే 0.25 అని తీసుకుంటాం కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాకపోతే చాలా స్మాల్ ఆబ్జెక్ట్ కాబట్టి అంత యాక్సలరేషన్ గెయిన్ చేసింది లెండి. ఓకేనా? నేను యాక్చువల్‌గా 25 కేజీలు అంత యాక్సలరేషన్ ఏమో చాలా ఎళ్ళిపోవాలి గదా అనుకున్నా. కానీ ఈడ గ్రామ్ అన్నాడు కాబట్టి నథింగ్ టు వరీ 1/4. ఎందుకంటే మనకి రైట్ లోయర్ మాస్ ఉంటే హైయర్ మాస్ ఉంటే లోయర్ యాక్సలరేషన్ కలుగుతుంది. ఎందుకంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంఏలో ఎఫ్ కాన్స్టెంట్ అనుకోండి. ఇది కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది? ఏజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఎమ్ గదా! అదన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. సరే. ఇక నెక్స్ట్ 2 రాసుల మధ్య గ్రాఫ్ గీయగా దాని వైశాల్యం యొక్క ప్రమాణం మీటరుగా కనుగొన్నారంట. ఆ రాసులేవి అని అడుగుతున్నాడు. అంటే ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు దాని ఏరియా అడుగుతున్నాడు. ఏరియా యొక్క యూనిట్ ఇచ్చాడు మీటరు అని. అయితే అది ఏ రాసుల మధ్య గ్రాఫ్ గీసి ఉండొచ్చు అనేది వీడు ఇంటెన్షన్. ఇక్కడ మనకందరికీ తెలుసు గ్రాఫుల్లో ఇప్పుడు ఇది టైం వర్సెస్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అయినా కావచ్చు, వెలాసిటీ అయినా కావచ్చు, యాక్సలరేషన్ అయినా కావచ్చు. ఈ గ్రాఫ్‌లు జనరల్‌గా మనకి 3 గ్రాఫ్స్ ఉంటాయి. అవునా కదా! ఏది మనకి మోషన్ అండ్ టైమ్ అనే చాప్టర్‌లో. ఎస్‌టీ గ్రాఫ్ అంటాం, వీటీ గ్రాఫ్ అంటాం, ఏటీ గ్రాఫ్ అంటాం. ఈ ఎస్, వి, ఏని మనం వై యాక్సిస్ మీద తీసుకుంటాం. టైమ్‌ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని మనం గ్రాఫ్‌లు డ్రా చేస్తా ఉంటాం. దాంట్లో స్లోప్ కనుక్కుంటాం, ఏరియా కనుక్కుంటాం. ఈడ ఏరియా కనుక్కుంటే ఏం రావాలి? యూనిట్స్ మీటర్ రావాలి. యూనిట్స్ మీటర్ అంటే ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ అయి ఉండాలి. అవునా కదా! డిస్ప్లేస్మెంట్ అర్థం డిస్టెన్స్‌కి సంబంధించిన యూనిట్ అయి ఉండాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు కదా! వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంది? డిస్ప్లేస్మెంట్ బై టైమ్.
అంటే స్థానభ్రంశము బై కాలం. స్థానభ్రంశము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వెలాసిటీ ఇంటూ టైం. వేగము మరియు కాలాల లబ్ధం అవుతుంది. కాబట్టి ఇది ఇది మీటరే కదా, ఇది మీటర్. ఏరియా అంటే ఇదే కదా. ఏరియా యాక్చువల్గా మనకి ఏరియా ఇస్తుంది ఇది, ఎందుకంటే వీటీ గ్రాఫ్ ఇది. అంటే వీటీ గ్రాఫ్ కాబట్టే వీటీ గ్రాఫ్లో వీటీ అనేది ఖచ్చితంగా దాని ప్రొడక్ట్ అనేది ఏరియాని తెలియజేస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఏది స్లోప్ అయితే చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్ అని. ఏరియా కావాలంటే మనకి ఏది అండర్ ద కర్వ్, ఆ వక్రం కింద, గ్రాఫ్లో వక్రం కింద వైశాల్యం కావాలి అంటే మనం ఏం చేస్తాం? ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటాం, డెల్టా వై ఇంటూ డెల్టా ఎక్స్. మరి ఇప్పుడు వి ఇంటూ, అంటే ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవచ్చు? డెల్టా వి ఇంటూ డెల్టా టీ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది కదా, ఇది మీటర్కి సంబంధించిందే కదా. అంటే ఇది వెలాసిటీ అండ్ టైం కావాలి, అవునా కాదు? వెలాసిటీ అండ్ టైము వేగం మరియు కాలానికి సంబంధించిన గ్రాఫ్ అని మనకు అర్థమవుతా ఉంది. యాక్చువల్లీ ఈ గ్రాఫ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒకసారి మీకు సంబంధించినటువంటి డేటాలో ఒకసారి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి అనమాట. ఓకేనా? వేగం మరియు కాలం ఎలా గెస్ చేసింది సార్ అంటే, నాకు తెలుసు, నాకు ఉందే 3 గ్రాఫులు. ఆ 3 గ్రాఫుల్లో ప్రోడక్ట్ తీసుకుంటా. ఒకవేళ ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ తీసుకోండి, ఎస్టీ తీసుకున్నారనుకోండి, మీటర్ సెకండ్ వస్తుంది కదా. ఒకవేళ ఏటీ తీసుకున్నారనుకోండి, ఒకవేళ ఏది ఏటీ గ్రాఫే అని అనుకుందాం, అప్పుడేమవుతుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేరు ఇంటూ సెకండ్, మీటర్ పర్ సెకండ్. ఇది వెలాసిటీని తెలియజేస్తుంది కదా, వెలాసిటీ ఏరియాని నేను అనేది. మరి ఈ రెండింటిని నేను ప్రొడక్ట్ చేసినప్పుడు వి ఇంటూ టీ, ఇదేమవుతుంది? మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్, సెకండ్ సెకండ్ గెట్స్ క్యాన్సిల్ మీటర్. ఇలాగైనా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా పాస్ట్ అయింది లేకపోతే కన్ఫ్యూజన్ అయిందంటే చూసుకోండి. ఇక నెక్స్ట్, ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటున్నాడండి, సమవృత్తాకార చలనంలో ఏకరీతి వృత్తాకార చలనం అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాడు. సరే చూద్దాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో బ్లైండ్గా కాన్స్టెంట్గా ఉండేది ఎవడంటే వడి. స్పీడ్ అండి, డైరెక్షన్ ఎవ్రీ పాయింట్లో చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 మీటర్ పర్ సెకండ్ ఉంటే, ఇక్కడికి వచ్చాక కూడా 30 మీటర్ పర్ సెకండే ఉంటుంది, కానీ డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక కూడా 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఉంటుంది, కానీ దాని డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వెలాసిటీ వేగం మారుతుంది, వేగం మారుతుంది, అవునా కదా? వెలాసిటీ చేంజ్ అవుతుంది, కానీ వడి మనకి స్థిరంగా ఉంటుందన్నమాట. వెలాసిటీ చేంజ్ అవుతుంది, చేంజెస్. ఇది జనరల్గా సమవృత్తాకార చలనం. వస్తువు ఏకరీతి వడితో చలిస్తుంది, రైటేగా. వస్తువు ఏకరీతి వేగం అంటున్నాడు, మారుతుంది, ఇది రాంగ్. వస్తువు యొక్క వడి మరియు వేగాలు రెండు ఏకరీతిగా ఉంటాయి, రెండు ఉండవు. కాబట్టి ఏది ఏకరీతిగా ఉంటుందంటే స్పీడ్ మాత్రమే కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది జనరల్గా. ఎందుకంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటేనే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటే సర్క్యులర్ పాత్లో దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. ఏకరీతి వృత్తాకార చలనం అని మాట్లాడుతూ ఉంటాం, వడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే. డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి వేగం మారుతూ ఉంటుంది అనమాట. మీ అందరూ నేర్చుకుంటారు వేగం అంటే ఏది దిశతో పాటుగా చెప్పాలి అని. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దిశతో పాటు ఏమవుతుంది అంటే దిశ ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆప్షన్ ఒకటే రైట్ అవుతుంది మనకి. నెక్స్ట్, క్రింది వానిలో ఒకే ప్రమాణాలు గల రాసులు అంటున్నాడు. అంటే ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ద సేమ్ యూనిట్స్ అని చెప్తా ఉన్నాడు. రెండింటికి దేనికుంటే చెప్పండి. ఇది సామర్థ్యానికి వాట్స్, వర్క్కి జౌలు. ఎనర్జీకి జౌలే, రైట్. దీనికి వాట్స్. బలానికి న్యూటను, పీడనానికి పాస్కల్ కదా, పాస్కల్. ఈ రెండు కూడా, ఈ మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ వర్క్ జౌలు, ఎనర్జీ కూడా జౌలు. ఈ రెండింటికి ఒకే ప్రమాణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఆప్షన్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, యూనిట్స్ మీద అడుగుతూ ఉన్నాడు. దీని పని శక్తి సిద్ధాంతంలో కూడా నేర్చుకోవచ్చు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. కాబట్టి అక్కడ ఎనర్జీకి ఈక్వల్ అయిపోతుంది వర్క్. దాని మీనింగే సేమ్ యూనిట్స్ ఉంటాయి అని మనం తీసుకోవచ్చు, ఒకే ప్రమాణాలు ఉంటాయని కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా చూడండి, వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ వర్టికల్లీ అప్వర్డ్ ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ అంటున్నాడు. ఒక వస్తువు నిట్ట నిలువుగా పైకి కదులుతున్నప్పుడు దాని త్వరణం మరియు వేగాల మధ్య కోణము అంటున్నాడు. యాక్చువల్గా ఇది గ్రౌండ్. ఇది ఒక వస్తువు పైకి వెళ్తూ ఉంది ఇలా, అంటే దాని వేగం ఇలా ఉంది, అవునా కాదు? దాని వేగం
వెలాసిటీ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. దాని యొక్క త్వరణం ఎప్పుడు కూడా ఎటు పని చేస్తుంది చెప్పండి? ఏ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ కదా, -g అని తీసుకుంటూ ఉంటాం మనం. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య కోణం, ఇదే యాక్సలరేషన్ డైరెక్షన్ గురుత్వ త్వరణం దిశ, ఇదే వేగ దిశ, వేగం వెలాసిటీ. కాబట్టి రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్నాయంటే యాంగిల్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 180. అలా కాకుండా స్వేచ్ఛాపతన వస్తువు అనుకోండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛాపతన వస్తువు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకోండి, వెలాసిటీ డైరెక్షన్ డౌన్వర్డ్లోనే ఉంటుంది, యాక్సలరేషన్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. అవునా కదా? అంటే ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. జీ డైరెక్షన్ కూడా ఎలా ఉంది? కిందికే ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఆ రెండింటి మధ్య కోణం 0 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 180 అవుతుంది, ఇక్కడ 0 డిగ్రీస్ అవుతుంది. ప్యారలల్ లైన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ 0, ప్యారలల్ లైన్స్ విత్ ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? యాంటీ ప్యారలల్ అంటాం కదా, కాబట్టి 180 అని మనం తీసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ఇది అడగొచ్చు, ఒక్కోసారి ఈ విధంగా అడగొచ్చు. అదేవిధంగా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చెప్పుకున్నాం కదా ఇందాకాల మనం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో చూడండి ఏం జరుగుతుందో. ఎందుకంటే మనకి డిఫరెంట్ కేసెస్ చూద్దాం మనం. ఇప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉంది? అవునా కదా? వేగ దిశ, ఇది వేగ దిశ, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. కానీ ఇక్కడ త్వరణం ఎటు పని చేస్తుందంటే సెంటర్కి వెళ్ళి పనిచేస్తుంది. సెంటర్కి వెళ్ళి పనిచేస్తుంది. దీన్ని యాక్సలరేషన్ అంటాం మనం, త్వరణం. దీన్నే అభికేంద్ర త్వరణం అంటాం. అభికేంద్ర త్వరణం, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటాం. ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంది చెప్పండి? θ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఇది చాలా జాగ్రత్త చూసుకోండి. ఇది ఇచ్చాడు ఎగ్జామ్లో, కానీ మన దాని సరౌండింగ్ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సర్క్యులర్ మోషన్లో, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏకరీతి వృత్తాకార చలనంలో త్వరణానికి వేగానికి మధ్య కోణం ఎంత? 90 డిగ్రీలు. స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో వేగానికి మరియు త్వరణానికి మధ్య కోణం ఎంత? 0. పైకి శ్రేసిన వస్తువు విషయంలో వేగానికి త్వరణానికి మధ్య కోణం ఎంత? 180 డిగ్రీస్ అనమాట. ఇది 0, 180, 90కి సంబంధించింది అనమాట. అంటే ఎట్ ఎనీ యాంగిల్, ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు కదా, ఎట్ ఎనీ యాంగిల్. ఒక్కోసారి ఇలా కూడా అడుగుతాడు కదా, వేగానికి త్వరణానికి మధ్య గల కోణం ఎల్లప్పుడూ 0, ఎల్లప్పుడూ 90, రైట్? ఏ కోణమైనా ఉండవచ్చు అంటే ఏం చెప్తారు? ఏ కోణమైనా ఉండవచ్చు, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద యాక్సలరేషన్ ఫోర్స్. అంటే ప్రయోగించిన బల దిశకు కదిలేటటువంటి దిశలను బట్టి ఏ వాల్యూ అయినా ఉండొచ్చు అన్నట్టు. సరే, అంటే ఒకవేళ అలా అడిగినా, కంక్లూజన్ అడిగినా కానీ మనకి ఇబ్బంది ఉండకుండా ఉండాలని చెప్పిన. నెక్స్ట్, గురుత్వ త్వరణం జీ సిజిఎస్ ప్రమాణానికి ఎస్ఐ ప్రమాణానికి మధ్య గల నిష్పత్తి అంటున్నాడు. జీకి సిజిఎస్ యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి? సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సిజిఎస్ టు ఎస్ఐ కదా, ఎస్ఐ యూనిట్ ఏమవుతాయి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రెండింటి రేషియో తీసుకోవాలి, అంటే బై చేయాలి మనం. బై చేశారనుకోండి ఏమో, యూనిట్స్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఈ సెకండ్ స్క్వేర్కి సెకండ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, రైట్? సెంటీమీటర్ బై మీటర్ అవుతుంది. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? లేదా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 100 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ గెట్స్ క్యాన్సిల్, 1/100, దట్ ఈజ్ ఈక్వల్ 1:100 అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. 1:100, ఓకే? 1:100 అంటే ఈ విధంగా. లేదు, కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఓకేడా 100 ఉంది, కానీ ఇక్కడ 9.8 కాదండి, ఓకేనా? 100 ఆడేంది వాల్యూస్ అయితే అలా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా సిజిఎస్ సిస్టంలో తక్కువ వాల్యూ, ఎస్ఐ సిస్టంలో ఎక్కువ. కాబట్టి మొదటి తక్కువ, రెండోది ఎక్కువ, 1:100 అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది అన్ని వేళ రైట్ కాదు, కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో గెస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సరే, క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. అవునా కదా? రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మాట్లాడుతూ ఉన్నాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ, ఏ కామా బి. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని జడత్వానికి కొలతగా తీసుకుంటాడు. మనందరికీ తెలుసు కదా, జడత్వం అనేది ఎప్పుడు కూడా వస్తు ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అవునా కదా? వస్తువు ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి అది రైటే కొలతగా. జడత్వం అంటే ఏంది చెప్పండి? ఒక వస్తువు తన స్థితిని తనంతట తానుగా మార్చుకోలేనటువంటి తత్వాన్ని కానీ,
లేదా తనలోని మార్పుని, తన స్థితిలోని మార్పుని వ్యతిరేకించేటటువంటి స్వభావాన్ని గాని మనం జడత్వం అని, ఇనర్షియా అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది మాస్ మీద డిపెండ్ అవుతుందని మనం చదువుకొని ఉంటాం. కాబట్టి ఇది రైటే. బరువైన వస్తువులు ఎక్కువ జడత్వాన్ని చూపుతాయి అంటున్నాడు. అవునా కాదా? ఇక్కడ ఇంగ్లీష్‌లో హెవియర్ ఆబ్జెక్ట్స్ ఆఫర్ లార్జర్ ఇనర్షియా. హెవియర్ ఆబ్జెక్ట్స్ మీన్స్ మోర్ మాస్. మోర్ మాస్ మీన్స్ రైట్ మోర్ ఇనర్షియా అన్నట్టు. కాబట్టి ఇది పెరిగితే ఇది పెరుగుతుంది. ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైటే. హెవియర్ ఆబ్జెక్ట్స్ అంటే మాస్ ఎక్కువగా ఉంటుంది. ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 2 కూడా రైటే అవుతాయి. 2 సరైనవి అవుతాయి. ఓకేనా? ఇది జనరల్‌గా మనకి ఇది ఇనర్షియా కాన్సెప్ట్ మీద క్వెషన్‌ని ఈ విధంగా ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్లానెట్ ఆఫ్ సన్ అంటున్నాడు. క్రింది వాటిలో సూర్యుని యొక్క గ్రహం కానిది అంటున్నాడు. ఇవన్నీ సూర్యుని యొక్క గ్రహాలే కదా! ఇది కాదు. కాబట్టి ఇది ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక సింపుల్ క్వెషనే ఇది. నెక్స్ట్ ద కరెక్ట్ రిలేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ఉన్నాయి కానీ ఇది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది చెప్పండి? డిస్టెన్స్ అపాన్ టైం కదా! డిస్టెన్స్ అపాన్ టైం. దూరం బై కాలం. అదే వేగం అయితే ఏం రాస్తారు? స్థానభ్రంశము బై కాలం. ఇదే ఇచ్చాడు. వాట్ ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం. ఇక్కడ డైరెక్ట్‌గానే ఉంది కదా! మనకు కనిపిస్తా ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే. ఆ! ఘర్షణా బలం రకాలు సరైన ఆరోహణ క్రమాన్ని అమర్చండి అంటున్నాడు. ఆరోహణ క్రమాలు. యాక్చువల్‌గా మనకి 3 రకాల ఘర్షణ బలాలుంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి రెస్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌ని మోషన్‌లో తీసుకొచ్చేటప్పుడు ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం మనం. స్థైతిక ఘర్షణ అంటాం. వన్స్ ఇట్ ఈస్ కమింగ్ ఇంటు ద మోషన్, ఒకసారి చలనంలోకొచ్చాక దాన్ని జారుడు ఘర్షణ లేదా గతిక ఘర్షణ అని మనం మాట్లాడుతూ ఉంటాం. లేదా జారుడు ఘర్షణ అని అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఆర్ ద కైనెటిక్ ఫ్రిక్షన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా ఆబ్జెక్ట్ రోల్ అవుతుందనుకోండి, వీల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, రోలర్స్ కానీ, ఇవన్నీ రోల్ అవుతుంటే అప్పుడుండే ఘర్షణని రోలింగ్ ఫ్రిక్షన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. టైరుని నెట్టడం కన్నా రోల్ చేయటం ఈజీ కదా! రోల్ చేయటం ఈజీ అంటే మీనింగ్ ఏంది? రైట్, లోయరు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. అవునా కదా? తర్వాత నెక్స్ట్ కొంచెం ఎక్కువ ఉండేది ఏంటంటే కైనెటిక్ ఫ్రిక్షన్, గతిక ఘర్షణ ఎక్కువగా ఉంటుంది, లేదా జారుడు ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇక మనం రెస్ట్‌లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్‌ని ఎక్కువ ఫోర్స్ తోటి కదిలియాలి కదా మోషన్‌లోకి వచ్చేటప్పుడు. అందుకే మనకి బండి ఫస్టు మనం కదిలిచ్చేటప్పుడు చాలా వెయిట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సొస్తుంది. ఎందుకంటే అగైనెస్ట్ ఫ్రిక్షన్. దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అని మనం మాట్లాడుతా ఉంటాం. అంటే మనకి ఎక్కువగా ఉండేది ఎవరు చెప్పండి? ఏది? స్టాటిక్ ఫ్రిక్షన్. దాని తర్వాత కైనెటిక్. దాని తర్వాత రైట్ రోలింగ్ ఫ్రిక్షన్. అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్, లెస్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. వాడు ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. ఆరోహణ క్రమంలో అమర్చాలి అంటే పెరిగే క్రమం కదా! అవునా కదా? పెరిగే క్రమం కాబట్టి ఫస్ట్ తగ్గేది ఎవరు? తక్కువ ఉంది రోలింగ్. తర్వాత ఎవరు? కైనెటిక్. తర్వాత ఎవరు? స్టాటిక్. ఇది గరిష్టంగా ఉంటుంది. ఇది కనిష్టంగా ఉంటుంది. ఇది కనిష్టం, ఇది గరిష్టం. కాబట్టి పెరుక్కుంటూ వెళ్ళింది కదా! ఈ సీక్వెన్స్ యాడుందో చూడాలి. దొర్లుడు, జారుడు, స్థైతిక. ఫస్ట్‌లోనే ఉంది కదా! ఇదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అవరోహణ క్రమం అన్నాడనుకోండి, ఫస్ట్ ఇది ఉంటుంది. అవునా కదా? ఇది స్టాటిక్, స్థైతిక. అది గరిష్టం కదా! ఓకేనా? ఫస్ట్ ఇది ఉంటుంది. అంటే రివర్స్ ఆర్డర్‌లో స్థైతిక, జారుడు, దొర్లుడు ఈ ఆప్షన్ అవుతుంది. అవరోహణం అంటే ఇది, ఆరోహణం అంటే ఇది చూజ్ చేసుకోవాలి. ఓకేనా? సరే, బానే ఉంది ఇంతవరకి. ఆ! అయిపోయినాయండి. ఇవి జనరల్‌గా కొన్ని క్వెషన్స్ యాంత్రిక శాస్త్రానికి సంబంధించినయి. పార్ట్ 3 కూడా చూద్దాం. చెప్పా గదండీ! ఒకవేళ మీకు ఒకేసారి చాప్టర్ అంతా కంప్లీట్ చేయాలి అంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినోళ్ళకి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే మన ఫ్యాన్స్ ఉన్నారో ఆఫ్‌లైన్ క్లాసెస్ విన్నోళ్ళు, వాళ్ళు మాక్సిమం మీ ఫ్రెండ్స్‌కి స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.